హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రమ్య అండి. రమ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కుకట్పల్లి నుంచి అండి. కుక్కర్పల్లి నుంచి రమ్య గారు మాట్లాడుతున్నారు. సరేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా మీ గురించేనండి. గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 31 31 3 3 1991 1991 సాయంత్రం 4 గంటలకి మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 31/3 అండి. 31 3 టైం అండి సాయంత్రం 4 గంటలకు సాయంత్రం 4 గంటలకి మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్ర. ఓకే. సరేనా, మా గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పండి. నాది కొంచెం మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లం ఉంది. 2-3 ఇయర్స్ నుంచి. అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది ఏంటి చెప్పగలరా? అవునమ్మా. చిత్తా నక్షత్రం 3వ పాదం అయిందండి మీది. ఓకే. ఓకే. తులారాశి సింహలగ్నం అయింది మీది. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. ఓకే. ఓకే. మ్యారిటల్ లైఫ్ ప్రెసెంట్ కొంచెం సెపరేషన్ లో ఉన్నాం సార్. ఒక 2-3-2.5 ఇయర్స్ నుంచి. ఇద్దరికి కలవాలి అంటే రెమెడీస్ ఏంటి? కలిసే ఛాన్సెస్ ఉన్నాయా మ్యారిటల్ లైఫ్ లో? అదే అండి, హనుమంతుడిని పూజించండి బాగా రెగ్యులర్ గా. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే కనుక అది అవి రెగ్యులర్ గా పూజించండి. అలాగే నాకు ఒకసారి తర్వాత ఫోన్ చేస్తే కనుక మీ వారిది కూడా ఒకసారి పరిశీలించాలి, చూసి చెప్తానమ్మా. ఇప్పుడు వరకైతే ఎక్కువ హనుమంతుడిని బాగా పూజించండి. ఒకటి ఉంగరం వేలుకు ఒక పగడం పెట్టుకోండి, ఒక 3 నుంచి 4 క్యారెట్లు. అది చేసుకుని మీరు గోవులకి కట్ చేసిన వెజిటబుల్స్ అవి తినిపిస్తూ ఉండండి. కొద్దిగా వరకు అనుకూలత, బలం పెరుగుతుంది. వెండిలో పెట్టి పెట్టాలి, గోల్డ్లో పెట్టి పెట్టాలి? ఏ లోహంలో అయితే మనకి ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది? ఏదండి, గోల్డే బెస్ట్ అండి. మీరు సింహలగ్నం కాబట్టి గోల్డ్ అయితేనే బెస్ట్. మీరు పెడితే మీకు బాగా కలిసి వస్తుంది, కొన్ని పనులు ముందుకు వెళ్తాయి అన్నమాట. అన్ని పనులకు కూడా బాగుంటుంది. ఓకే. ఎలా ఉంది సార్ ఫర్దర్ గా సంతానము గాని ఎట్లా ఉంది లైఫ్ లో? బాగుందండి, జాతకం ఎక్సలెంట్ గా ఉంది. జాతకం పరంగా అంటే తాత్కాలికమైన పరిణామాలనే నాకు అనిపిస్తోంది. అదేం ప్రాబ్లం లేదు. నాకు తర్వాత కాల్ చేయండి అమ్మా, చేస్తే నేను మీ వారిని కూడా చూసి చెప్తాను. అంటే మీ దానిలో అయితే అంత చెప్పుకోదగ్గ స్థాయి దోషాలు ఏం కనిపించలేదు నాకు. సరే, తర్వాత నాకు కాల్ చేయండి, చేస్తే. నా జాతకంలో కుజదోషం ఏమైనా ఉందా అండి? కుజుడు మీ యొక్క కేంద్ర కోణాధిపతి రాజు యొక్క కారకుడు కదమ్మా. కుజదోషం ఉండదు సింహలగ్నానికి. అయినా కుజుడు కూడా లాభంలో ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదండి, కుజదోషం ఏం లేదు. గోచార గ్రహాలు ఎలా ఉన్నాయండి? అదే గోచారం కూడా ప్రస్తుతం అయితే గోచారంలో శని 7వ ఇంట్లో ఉన్నాడు, వివాహ స్థానంలో. దానివల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఇలాంటివి వస్తున్నాయి. అది ఎప్పటి వరకు ఉంది సార్ శని స్థానం 7లో? అదే అండి, కొన్ని రోజులు ఉంటుంది. ఇంకా 1.5 ఇయర్ అలా ఉందండి. గోచార శని అక్కడే ఉంటాడు. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నాడు గోచార శని. దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది వస్తుంది. నాకు ఒకసారి తర్వాత కాల్ చేయండి, చేస్తే నేను చెప్తాను డీటెయిల్ గా. అంటే ఇక్కడ దీనిలో ఇంతకంటే చెప్పలేము. ఈ రెమెడీస్ చేయండి, చేశాక ఎలా ఉందో చెప్పండి నాకు. సరే అమ్మా, మీ సమస్యకి